కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఇల్లందుల రాజేశం కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే గ్రామ సమస్యల పరిష్కారం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు, అక్కాచెల్లెళ్ల కోసం బతుకమ్మ షూట్ ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేట గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు. మన గ్రామంలో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్గా మీ ఇల్లందుల రాజేశం అను నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. కావున దయచేసి కొత్తపేట గ్రామ ఆడపడుచులు, అన్నలు, అక్కయ్యళ్ళు, అన్నదమ్ములు అందరూ కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్కసారి మన ఊర్లో ఉన్న సమస్యల గురించి ఆలోచించినట్టయితే, నన్ను గట్ల భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే రేపు మన గ్రామంలో జరిగే అభివృద్ధి పనులైన ఐకేపీ సెంటర్ వేసవి కాలం వచ్చే వరకు మన రైతులందరి పక్షాన మన డ్యామ్ కింద కొత్త ఐకేపీ సెంటర్ పర్మనెంట్గా చేయగలనని మీ అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే మనకు చేన్లకు వెళ్ళడానికి 2 బ్రిడ్జీలు లేక ఆడపడుచులు, రైతులు చేను దాటి వెళ్ళడానికి, ఒర్రె దాటి వెళ్ళడానికి బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ 2 బ్రిడ్జీలు నిర్మాణం కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తున్నాను. మన గ్రామ పంచాయతీ గత 30 సంవత్సరాల కింద నిర్మించడమైనది. అది శిథిలావస్థల్లో ఉన్నది కాబట్టి దానికి కొత్త నిధులు తీసుకొచ్చి కొత్త నిర్మాణం చేస్తానని, దీని వలన ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని కొత్త నిర్మాణం చేస్తానని మాట ఇస్తున్నాను. అలాగే మధ్యలో ఆగిపోయిన పోచమ్మ గుడి, దుర్గమ్మ గుడి వీటిని పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టలు చేసి మన గ్రామ దేవతలైన వాటికి బోనాలతోని ఘనంగా చేస్తానని మాట ఇస్తున్నాను. అలాగే మనకున్న పిల్లలకు ఓపెన్ జిమ్, యువకులకు బయటకు వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన గ్రామంలో ఏదో ఒక సైడు అవుట్స్కట్లో ఓపెన్ జిమ్ నిర్మించి యువకులకు తగు న్యాయం చేస్తానని మాట ఇస్తున్నాను. అలాగే మన సమస్యలు మనకు కావాల్సింది చిన్న విలేజీ, వేరే పెద్దగా నిధులు వచ్చేటి ఏముండయి. కేవలం నిత్యం ఆడపడుచులకు తెల్లారు లేస్తే మంచినీళ్ళు చాలా అవసరం ఉంటుంది. అనునిత్యము మీకు వాటర్ సరఫరా రావడానికి ప్రత్యేకమైన కృషి చేస్తాను. అలాగే మన ఇంట్లో ఉండి ఇంటి ముందట ఉండే మోరీలు కానీ, రోడ్లు కానీ పరిశుభ్రంగా ఉండడానికి ప్రతినిత్యం క్లీన్ అండ్ గ్రీన్ చేయించే బాధ్యత నేను పక్కా వహిస్తాను. అలాగే వీధి దీపాలు, ఎక్కడైతే వీధి దీపాలు లేవో అక్కడ ప్రతిరోజు వీధి దీపాలు లేని ఎడల అక్కడ ఎప్పటికప్పుడు వీధి దీపాలు ఏర్పాటు చేసి చీకట్లో ఉండకుండా ఆడపడుచులకు రక్షణగా ఉండేటట్టు అందరికీ ఏ సమస్య రాకుండా చూస్తాను. అలాగే మన గ్రామంలో ఉన్న ప్రధాన కూడలీల వద్ద, అంటే గ్రామ పంచాయతీ వద్ద కానీ, అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర కానీ, ఇక్కడ మల్లాపూర్ రోడ్ అంబేద్కర్ విగ్రహం సైడ్ కానీ, ఇక్కడ ఈ మానవాడ సైడ్ కానీ ఎక్కడైనా ప్రధాన కూడీల వద్ద ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఊర్లకు రక్షణ ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను. అలాగే మనకు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ కంప్లీట్ చేస్తా. రెండోది, మన ఆడపడుచులు దసరా వచ్చిందని అంటే కంప్లీట్గా బతుకమ్మ తెప్ప వేయడానికి ఒర్రెలకు చీకట్ల లైట్లు లేక నడవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మందటి మీద గల ఉన్న భూమిలో, అందులో మాకున్న పాల్లో నా సొంత జాగా అయిన అందులో 5 గుంటల జాగాలో బతుకమ్మ తెప్ప నిర్మించి నా సొంత జాగాలో మీ ఆడపడుచులకు కానుకగా ఇస్తాను దసరాలోపు అని మాటిస్తున్నాను. కావున దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. గత 10 సంవత్సరాల కింద మన పని దినాల పైసలని మిడ్ మ్యానర్లో భూములు కోల్పోయిన ప్రతి ఒక్క రైతుకు 75 కుటుంబాలకు 79,84,325 రూపాయలు ఆ రోజు మా చిన్నబాబు అయిన ఆగయ్య మాజీ సర్పంచి దానికి కృషి చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల అవి నష్టపోవడం జరిగింది. తిరిగి గత 4 సంవత్సరాలుగా మా చిన్నబాబు మరణించడం వలన 4 సంవత్సరాల నుంచి దాన్ని ఏ పదవి లేకున్నా ఆ పని మీ కుటుంబాల పని నా పనిగా నా మీదేసుకొని ప్రత్యేకంగా దానికోసం 4 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి ప్రత్యేక జియో తీసుకొచ్చి ఇవాళ
మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చి డబ్బులన్నీ రెడీ చేయించి ఇప్పుడు చెక్కులు కూడా రెడీ చేయించి ఆల్రెడీ పేమెంట్ ఉంది. కొన్ని కారణాల వల్ల అంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్లనే ఆ డబ్బులు అనేవి ఆగిపోయినాయి. నన్ను గెలిపించినట్టయితే గెలిచిన 15 రోజుల లోపే మనకందరికీ 75 కుటుంబాలకు ఎవరెవరికి ఎంత రావాలో వచ్చే అమౌంట్ మొత్తం 79,84,325 రూపాయలు మీ అందరి చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను. అలాగే ఇక ముందు జరిగే ఏ పనులైనా మన ఒక కుటుంబంలో రోజుకి ఎన్ని కష్టాలు వస్తాయి తప్ప ఊర్లో కూడా రోజుకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా అన్న మాకు ఈ సమస్య ఉందంటే మీ యొక్క కొడుకులాగానో తమ్మునిలాగానో అన్నలాగానో మీ ఇంటి ముందు ఉండి మీ ప్రతి సమస్యను నా సమస్యగా నేను వేసుకొని మీకు అనునిత్యం అండగా ఉంటానని కోరుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి రిజర్వేషన్ వచ్చింది అని కాకుండా పనులు చేయగలుగుతారా చేయలేరా, ఎవరు నిలబడితే ఎవరితో ఏమవుతుంది, ఒక ఆఫీసుకు ఒక్కడికి పోవాలంటే ఎంత సమస్య పడుతుంది, దాన్ని ఈ పని చేయాలంటే ఎవరి దగ్గరకు పోతే ఎవరి నుంచి ఈ పని అవుతుంది అనేది అనునిత్యం నేను తిరిగే పనే అది. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీ సేవకై ప్రతిరోజు ఈ 5 సంవత్సరాలు మీకు అండదండగా ఉండి మీకు అందరికీ ప్రతి పనిని పూర్తి చేస్తానని మాట ఇస్తున్నాను. కావున దయచేసి ఒక్కసారి మహిళలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, పెద్దలు, యువకులు అందరూ కలిసి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నేను మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తూ కోరుకుంటున్నాను. జై కత్తెర గుర్తు, జై కత్తెర గుర్తు, కత్తెర గుర్తుకు ఓటేయండి. కత్తెర గుర్తుకు ఓటేయండి.